హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్న పంచమఠాల గురించి తెలుసుకుందాం. అలానే శ్రీశైలంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి కూడా చూద్దాం. శివపురం అనే ఊరిలో నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఈ కథ 14వ శతాబ్దంకి సంబంధించింది. మెయిన్ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంతో మంచి దంపతులు. ఊర్లో అందరికీ సహాయం చేసేవారు. కానీ వీరికి సంతానం కలగలేదు. అప్పుడు ఈ దంపతులు శ్రీశైలం చేరుకొని పాతాళ గంగలో స్నానం చేసి అక్కడే ఉండిపోయారు. ఒకరోజు శివుడు కల్లో ప్రత్యక్షమై మీకు అందమైన అమ్మాయిని ప్రసాదిస్తున్నాను అని తెలిపాడు. వారు చాలా సంతోషించారు. సంవత్సరం తిరగకుండానే వారికి పండంటి బిడ్డ పుట్టింది. శ్రీశైల మల్లన్న వరప్రసాదంగా జన్మించింది కాబట్టి ఆ పాపకు మల్లమ్మ అనే పేరు పెట్టారు. ఇక్కడ ఉన్న టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు. సో చుట్టూ ఉన్న లొకేషన్ చూద్దాం. ఇక్కడ పక్కనే చూడండి, మల్లమ్మ నివసించిన ఇల్లు ఉంది. తన భర్త అత్తమామలకు దూరంగా ఇక్కడ వచ్చి నివసించిందట. ఇక్కడ చూడండి, ఒక రోలు కనిపిస్తుంది కదా. అయితే భక్తులు తమ కోరికలను మనసులో తలుచుకొని ఆ రోలును నిలబెడతారు. రోలు నిలబడితే తమ కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మల్లమ్మ విగ్రహం ఉంటుంది. పక్కనే ఒక ప్రవాహంలా నీరు పారుతూ ఉంటుంది. మల్లమ్మ శివుడికి పూజలు చేయలేకపోతున్నాను అని కంటతడి పెట్టుకుందంట. అదే మల్లమ్మ కన్నీరు అని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ పక్కనే ఒక ఉయ్యాల కూడా ఉంటుంది. అందులో అమ్మవారు ఉంటారు. మన కోరికలను మనసులో తలుచుకొని ఆ ఉయ్యాలను ఒక్కసారి ఊపితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. శ్రీశైలంలో ఇంకొక ప్రత్యేకమైన మఠం సారంగధర మఠం. ఇక్కడ కూడా ధ్యానం చేసేవారు, సాధన చేసేవారు వస్తుంటారు.
శ్రీశైలంలో పంచమఠాలు ఉన్నాయి. ఆ పంచమఠాల్లో విభూతి మఠం ఒకటి. పంచపాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒక్కొక్కరు తమ ప్రతీకగా ఒక్కో మఠం కట్టించారట. ఈ విభూతి మఠాన్ని అర్జునుడు కట్టించారని చెబుతున్నారు. ఇక్కడ చూడండి, లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేసేవారు, సాధన చేసేవారు ఇక్కడికి వస్తుంటారు. శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ప్రతిరోజు కూడా రాత్రిపూట పాచికలు ఆడేవారట. బ్రహ్మ ముహూర్తంలో దేవాలయంలో గంటలు మోగే సమయంలో ఇక్కడి నుండి వెళ్ళిపోయేవారట. అప్పుడు అమ్మవారు పాచికలు ఆడిన గుర్తులు ఉంటాయని అక్కడ విభూతిని తీసుకొని రాతి మీద రాసేవారట. ఈ విభూతి ధరించడం వల్ల ఎంతో దివ్యశక్తి వస్తుంది అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. లోపల చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ శివుడిని మనం దర్శించుకోవచ్చు. శివాజీ స్ఫూర్తి కేంద్రం మొదటి అంతస్తులో పునరుద్ధరించబడిన దర్బార్ హాల్ని కలిగి ఉంది. ఇక్కడ శివాజీ మహారాజ్ తన మంత్రులందరితో గంభీరంగా కూర్చుంటాడు. సందర్శకులకు ఛత్రపతి యుగానికి తీసుకెళ్లొచ్చు. ఆలయం లోపల శివాజీ మాత భవానీ నుండి కత్తిని స్వీకరించిన విగ్రహం ఇప్పుడు చూడవచ్చు. మధ్యాహ్నం అంతా తిరిగి లంచ్ టైంకి మళ్ళీ పద్మశాలి సత్రంకి చేరుకున్నాము. ఇక్కడ మనకి పద్మశాలి సత్రంలో అరటాకు వేసి భోజనం పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. శ్రీశైలంలో మోస్ట్ ఫేమస్ కార్ పెయింటింగ్. ఏ వెహికల్ అయినా ఇలా కార్ పెయింటింగ్ వేసుకొని వచ్చిందంటే శ్రీశైలం దర్శించుకొని వచ్చారని గుర్తన్నమాట. ఈ కార్ పైన ఇలా బొమ్మలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.